అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 13 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ చూద్దాము. జూన్ 13, 2025 శుక్రవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:46, చంద్రోదయము 8:51, చంద్రాస్త సమయము 8:04. ఈరోజు తిథి విదియ. జూన్ 12 మధ్యాహ్నం 2:28 నుంచి జూన్ 13 మధ్యాహ్నము 3:19 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వాషాఢ. జూన్ 12 రాత్రి 9:57 నుంచి జూన్ 13 రాత్రి 11:20 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుసు రాశి అండి. ఈరోజు యోగం శుక్ర. జూన్ 12 మధ్యాహ్నం 2:03 నుంచి జూన్ 13 మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం గరిజ. జూన్ 13 మధ్యాహ్నం 3:19 వరకు. తదుపరి వనిజ. జూన్ 14 రాత్రి 3:36 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. మరలా మధ్యాహ్నం 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 నుంచి ఉదయము 9 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం సాయంత్రం 6:15 నుంచి రాత్రి 7:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి ఉదయం 12:42 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సమంత పంచక తీర్థమండి. చూసేటువంటి ప్రేక్షకులకి సరదాగా ఒక ప్రశ్న. త్రివాంశుడు అంటే ఎవరు? సమాధానం తెలిసిన వారు కామెంట్లో తెలియచేయగలరు. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అనే విషయం గురించి చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, బారసాల చేసుకోవడానికి, పెళ్లి చూపులు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, కొత్తగా ఉద్యోగాలలో చేరటానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. సో ఇదండి జూన్ 13 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను వీడియోలో తెలియచేసినటువంటి వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాలము, అమృతకాలము ఆయాది సమయాలని పరిశీలించి మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలని నిర్వహించుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.